శ్రీ మహాలక్ష్మీదేవి నాగవల్లి గరుడాక్షర పుష్పైరక్షరం శ్రీకంద ఇమాంతరాహం సమర్పయామి నమస్వాహ చక్కగా ఇప్పటిదాకా 3వ అధ్యాయంలో మహిషాసురుణ్ణి సంహరించింది అమ్మవారు. ఇక 4వ అధ్యాయంలో అమ్మవారు మహిషాసురుని సంహరించగానే ఆమెలో ఉద్రేకం పెరిగింది. ఆ ఉద్రేకాన్ని తగ్గించే దానికోసంగా దేవతలందరూ ఆమెని స్తుతించారు. నరసింహస్వామి యొక్క బలాన్ని తగ్గించేదానికి, అంటే ఆయనలో ఉండే కోపాన్ని తగ్గించేదానికి దేవతలందరూ ఏదైతే స్తుతించారో ఇప్పుడు కూడా అమ్మవారి యొక్క అహంకారంగా కోపం తగ్గించడానికి దేవతలందరూ స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం 4వ అధ్యాయం. కాబట్టి మనం కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తే